మన జీవితంలో చాలా మటుకు ప్రశాంతమైన జీవితాన్ని పొందలేని వాళ్ళు, ఎక్కువ విషయాల్లో అన్నిటికీ ఆరాటపడే వాళ్ళ జీవితంలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. స్పీడ్గా రియాక్ట్ అవ్వడం లేదా అన్ని విషయాలకి ఆరాటపడుతూ జీవించే వాళ్ళు ఏదో ఒక పరిస్థితిలో వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇలా ఆలోచిస్తే ఇప్పుడు కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు ఎవరైనా బయటకి వెళ్ళే మార్గంలో ఒక సరదా మాటలు మాట్లాడేసరికి వీళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఇలా మాట్లాడారు కాబట్టి వాళ్ళకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని వీళ్ళు వెళ్ళే మార్గంలో కూడా ఆగిపోయి ఆలోచిస్తారు. అంటే అప్పుడు వాళ్ళు ఎలా ఆలోచించాలంటే, నా ప్రయాణం వేరు, అనవసరంగా వీళ్ళ మాటలకి నేను రియాక్ట్ అయ్యి నేను వెళ్ళే మార్గంలో ఆగిపోయి వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఆలోచించాలి. అంటే ఇది మనం ఆలోచిస్తే చిన్న విషయం అనుకోవచ్చు. ఇంకొకలాగా ఆలోచిస్తే, మనకి బాగా తెలిసిన వ్యక్తి మనకి బాగా తెలిసిన వ్యక్తుల్లో కొన్ని సందర్భాల్లో పూర్తిగా తెలిసిన వ్యక్తులు కూడా పూర్తిగా మన గురించి ఆలోచిస్తారు, మన గురించి సరైన మాటలే మాట్లాడతారనే విషయాలు మనం చెప్పలేం. ఎందుకంటే ఏ మనిషి అయినా పూర్తిగా తెలిసిన వ్యక్తి గురించి పూర్తిగా ఒకే రకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడా ఉండరు. సో మన గురించి, మన ఆలోచన గురించి అందరూ ఒకేలాగా మాట్లాడాలి అనే విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచించడం కూడా వేస్టే. ప్రతి ఒక్కరూ ఏదో ఆరాటపడతారు, ఏదో ఆలోచిస్తారు, ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అవుతారు. అందరికీ నా గురించి మంచిగానే వాళ్ళు మాట్లాడాలనుకుంటారు. మన గురించి అందరూ ఒకే రకమైన మాటలు మాట్లాడతారు అనే గ్యారెంటీ లేదు. ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రయాణం ఎటు వెళ్తున్నాం, మన మార్గం ఎటు ఉంది, మన ఆలోచన ఎటు ఉంది అనే దాని మీద సక్రమంగా దృష్టి ఒకేలాగా పెట్టుకోగలిగితే మిగతా విషయాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా ఆలోచించినప్పుడు కొంతమంది అనొచ్చు, మన గురించి అందరూ ఇలా మాట్లాడితే మౌనంగా మనం ఎలా ముందుకు వెళ్ళగలమని. సో నేనేమంటున్నా అంటే, మన పరిధిలో లేని ఆలోచనలు, మన పరిధిలో లేని మాటలు మనం మార్చలేం. సో ఆలోచించి వేస్తే అని నా అభిప్రాయం. ఇప్పుడు ఒక వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటని మనం మార్చలేం. ఒక వ్యక్తి ఆలోచన నుంచి వచ్చే ఏ ఆలోచన అయినా మనం మార్చలేం. మన పరిధిలో లేదని మనం తెలుసుకోవాలి. మన పరిధిలో ఉన్న విషయాలను మనం మార్చవచ్చు, మన పరిధిలో ఉన్న ఆలోచనని ఇంకోలాగా ఆలోచించేలాగా చేయొచ్చు. దాని గురించి మనం ఆలోచించవచ్చు. అంతేగాని మనకి సంబంధం లేని విషయాల గురించి, మన పరిధిలో లేని ఆలోచన గురించి మనం ఎంత ఆలోచించినా కూడా మన మైండ్ స్థిమితం ఎలాంటి పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయంటే, మనం చేయాల్సిన పనులను చేసుకోలేని విధంగా, మనం వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళలేకపోవడం వల్ల మానసిక ఒత్తిడిని గురయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి. సో ఒకటే విధంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఒక రకంగా ఉండరు, ఒకే విధంగా బతకరు. అందుకే సుందర చైతన్య గారు ఒక అద్భుతమైన మాటలు, ఒక చిన్న వాక్యం అయితే చేయడం జరిగింది. అదేంటంటే, అది సింపుల్గానే, అంటే ఇది మనకు తెలిసిన విషయమే అనుకుంటున్నా, కానీ ఒక్కసారి ఆలోచించి చూస్తే ఏ ఒక్కరు కూడా ఒకలాగా ఉండరు, ఏ ఒక్కరు కూడా ఒకలాగా ఆలోచించరు.
ఏ ఒక్కరు కూడా ఒకేలాగా మాట్లాడరు. సో ఏ ఒక్కరు కూడా ఒక పనిని ఒకేలాగా చెయ్యరు. సో ఇంకెందుకు, మనం ఆలోచించినట్టే, మనం మాట్లాడినట్టే, మనం ప్రవర్తించినట్టే ఎదుటి వాళ్ళు ప్రవర్తించాలనుకుంటున్నావు. ఎవరు ఇక్కడ ఒక పర్సనాలిటీగా ఉండనప్పుడు మనలాగా, మన ఆలోచనలాగా ఎందుకు ఆలోచించాలి అని నువ్వు ఆలోచించి నీ మైండ్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు? సో ఇవేంటంటే మన జీవితంలో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు తెలిసినప్పటికి కూడా ఈ చిన్న విషయాల్లోనే మన ఆలోచించే తీరు మారుతుందనే ఒక నమ్మకం. సో ఇక్కడ నువ్వు ఎంత ఆరాటపడ్డా జరిగే విషాదాన్ని కావచ్చు, జరిగే విజయాన్ని కావచ్చు, ఎవరు కూడా మార్చలేరు. సో నీ పరిధిలో లేని విషయాల గురించి ఆలోచించకుండా నీ పరిధిలో ఉన్న విషయాల గురించి ఆలోచించు. సో నీ మైండ్ ఎక్కువగా అవసరం లేని విషయాల గురించి ఆలోచించడం వల్లే అవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేస్తున్నావు. ఒక్కసారి నేను చెప్పిన మాటలు క్రాస్ చెక్ చేసుకో. నీ లైఫ్లో నువ్వే ఒక్కసారి సమయం దొరికినప్పుడు ఆలోచించు, నీకే తెలుస్తుంది. అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అయిన సందర్భాల్లో ఎన్నో ఉంటాయి మనం ఆలోచిస్తే. సో నా ఆలోచన ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఒకే విధంగా ప్రవర్తించరు, ఒకే విధంగా ఆలోచించరు. సో అనవసరంగా నీ యొక్క జీవిత మార్గాన్ని అవసరం లేని మనుషుల కోసము, అవసరం లేని ఆలోచన కోసము, అవసరం లేని మాటల కోసము ఆగిపోకుండా చూసుకో. ఇది నీ యొక్క ప్రశాంతతని చాలా మటుకు డిస్టర్బ్ చేస్తూ ఉన్న సందర్భాలు ఉంటాయి. అందుకే సరైన మార్గంలోకి వెళ్ళాలంటే సరైన ఆలోచన నీ మైండ్లో ఎప్పుడూ ఉండాలి. సో ఇలా ఆలోచించడం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని నీకు నువ్వే సృష్టించుకోవచ్చు.